హాయ్ ఫ్రెండ్స్, అందరు సలాం అలైకుం. నేను చికెన్ కూర చేస్తున్నాను చూడండి. ఒక చెంచా నూనె వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకుంటున్నాను. నూనె వేడి అయింది. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చిన తర్వాత టమాటా పళ్ళు వేసుకుంటాను. టమాటా పళ్ళు వేసుకున్న కొత్తిమీర కొంచెం కలుపుకుందాం. నూనెలోనే కొంచెంసేపు మగ్గనియాలి. టమాటా పళ్ళు మగ్గనించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకో స్పూన్ కూడా ధనియాల పొడి, కారం ఒక స్పూన్, ఇంకో స్పూన్ కూడా కారం, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల మసాలా, కొబ్బరి పొడి. మసాలాలంతా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని వేసుకుంటున్నాం. నీళ్ళు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఉడికినాక చికెన్ వేసుకుందాం. దీంట్లోకి కొంచెం మగ్గనియాలి మసాలా అంతా. ఇదిగోండి, మసాలా అంతా ఉడికిందే. చికెన్ కడిగి పెట్టుకున్నాను, దీంట్లోకి వేసుకుంటున్నాను. నేను చికెన్ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఒకసారి మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని పెట్టుకుంటే దీంట్లో నుంచే నీళ్ళు వస్తాయి. కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి, చికెన్ వేసిలే, ఆ నీళ్ళలోనే చికెన్ అంతా ఉడికింది. కలుపుకొని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత తగ్గించుకుందాం. నేను ఇప్పుడు నీళ్లు వేసుకుంటున్నా. నీళ్లు వేసుకున్నాను కదా, ఒకసారి కలుపుకొని ఇంకా మూత తగిలించుకుంటా. మూత తగిలించాక ఇదిగోండి, మూత అయితే పెట్టినాను. 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. చికెన్ అయితే ఉడికింది చూడండి. అదిగోండి, ఉడికింది. ముక్కలు అయితే మెత్తగా బాగా ఉడికినాయి. రెడీ అయిపోయింది చికెన్ కూర. ఇదిగోండి, చికెన్ అయితే నేను గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, చికెన్ కూర రెడీ అయింది చూడండి. సూపర్గా ఉంది టేస్ట్. ఇదిగోండి, చికెన్ కూరలోకి పూరి కాంబినేషన్ చేసినాను నేను. పూరి అయితే సూపర్గా ఉంది.